ఇప్పుడు మీకు మంచిగా నెలకి 2500 వస్తానయా? నువ్వు అబద్ధం ఆడతాను. రాహుల్ గాంధీ కూడా వచ్చి చెప్పిండు మీకు పైసలు ఇస్తామన్నారు. ఏది లేదు, పిల్లట్లు లేవు, బిల్డింగులు కట్టిస్తామన్నారు, అన్ని లేవు. ఎక్కుత కట్టిస్తాడు కేసీఆర్, కట్టిస్తుండే కేసీఆర్ ఉన్న పడితే మాకు వెళ్ళి ఎత్తుండే. ఓకే కేసీఆర్ అంటాను. కేసీఆర్ మంచోడు. తులం బంగారం వస్తుందా? తులం బంగారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి గుర్తు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకు, ఇప్పుడు మీ మనోరాలకో లేకపోతే మీ బిడ్డలకో ఎవరు చేయలేదు. సరే అటు వదిలిపెట్టు. గ్యాస్ కు 500 వస్తానే? 500కి ఇస్తలేరా? ఇస్తారని ఆయన రోజు మీరు. సరే బస్సు ఫ్రీ ఎట్టుంది? బస్సు ఫ్రీ ఎందుకోసం పెట్టండి? బస్సు ఫ్రీ మీరు తిరుగుతానికి, మీరు తిరుగుతాను రోజు పనులకు బస్సు ఫ్రీ తిరుగుతామా? మరి కూలికి పోతే కూడా బస్సు వేసుకొని పోతానే. అవును నువ్వు. మేము అస్సలే మేము బస్సు పోనే ఎందుకు పోతాం? మేము బస్సుకు 6000 మిగులుతానే. నెలకు ఒకసారి పోతాము. బండ్లు ఉన్నాయి, మొగలై బండ్లు ఎక్కిపోతారు, కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఎక్కిపోతారు. ఆ బస్సులు ఎక్కిన వాళ్ళు గుద్దుకుంటా, బంగారం గుద్దుకుంటా, సిగరెట్లు పెట్టుకుని పీక్కుంటున్నారు. బస్సులు ఎందుకోసం పెట్టిండు? మీరు తిరుగుతాను కదమ్మా. మేమెందుకు తిరుగుతాము? మీకు 6000 మిగులుతానే. వేస్ట్ ఫ్రీ బస్ వేస్ట్. తులం బంగారం సుఖ ఇచ్చిందేమి మాకైతే లేదు. మీ మనోరాళ్ళు ఎవరైనా ఉంటారుగా, చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలా స్కూటీలు ఇస్తా, ఆ స్కూటీ మీద ఎక్కి తిరుగుతానా? ఇయ్యలేడు కదా. స్కూటీ ఇస్తా అన్నాడు కదా. ఎప్పుడు ఇచ్చిండు? ఇయ్యలే. అరే ఇస్తా అన్నాడు అమ్మ. ఇయ్యలేడు కదా. నిజం చెప్పరు మీరు. మీరు అన్ని అబద్ధాలు ఆడతలేము మేము. అబద్ధాలు ఆడతలేము. అంతేనా? ఏమి ఇస్తలేడు. బస్ ఫ్రీ ఎట్లుంది? ఒకటే బస్ ఫ్రీ పెట్టింది, అది మాకు తెలియదు కానీ ఏం లేదు. అమ్మ ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? గుద్దుకొని సత్తుండ్రు. ఎందుకు? ఫ్రీ బస్ అయిన నుంచి 7 గంటలకు ఓడి మిన్నే ఉన్నారు. మరి మీరు 7 గంట ఆడికి పోతే మంచిదే కదా, మరి ఫ్రీగా వస్తుంది కదా. ఫ్రీగా వస్తుందంటే ఇంట్లో ఏం పని ఉండదు. ఇక అంటే మీరు పని కూడా చేస్తలేరు ఇక ఫ్రీ బస్ వస్తుందని. రోజు తిరుగుడు మిన్న ఉంటుండ్రు. 6000 మిగులుతానే. మిగులుతున్నాయి అన్ని మిగిలి ఒక రూమ్ లో నిండినాయి పైసలన్నీ. రూమ్ నింపినవులే 5 నెలలు. రేవంత్ రెడ్డి ఇచ్చినవన్నీ రూమ్ నిండినాయి. అంతేనా? మరి 2500 లేవు, ఏ 100 లేవు. 2500 ఇస్తానని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. అదే ఏకంగానే 2 లక్షలు వడ్డీ రుణం తెచ్చుకోవాలి. నేను ఎక్కంగానే నెలలనే మాఫీ ఎత్తాడు. ఏది 20 వరకు మాఫీ లేదు. మళ్ళీ ఒట్లు ఎత్తాడుగా, మళ్ళీ బాసరమే ఒట్లేసి చెప్పి అన్ని దొంగ లెక్కలు చేస్తుండు. దొంగ. ఇప్పుడు కేసీఆర్ మంచోడా రేవంత్ రెడ్డి? కేసీఆర్ అన్నిటికీ సేఫ్టీ చేసిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి దొంగ. ఎందుకు? ఏం మంచిగా చేసిండని అన్ని ఎత్తుడు. నీకు ఫ్రీ బస్ ఇస్తాడు, 2500 ఇస్తాడు, ఫ్రీ కరెంట్ వస్తుంది. 2500 ఇచ్చిండు. ఇప్పుడు చాలా అయింది. 2500 ఇచ్చుడు. ఇందిరమ్మ తెలుసుగా మీకు? ఇందిరమ్మ మనం రాహుల్ గాంధీ తెలుసుగా. ఆయన నిన్ననే ఆదిలాబాద్కి వచ్చి 2500 రేవంత్ రెడ్డి వేస్తాడని అంటుండు. అరే మీరు దొంగ మాటలు చెప్తారా? రేవంత్ రెడ్డి దొంగ మాటలు. అంతేనా? మరి ఇప్పుడు కేసీఆర్ అంటున్నావు కదా నువ్వు. కేసీఆర్కి ఎందుకు ఓటేయాలమ్మా? కేసీఆర్ రైతు బంధు పెట్టిండు, రైతు బీమా పెట్టిండు. రైతు బీమా వేస్ట్ అటగా. వేస్ట్ అంటే ఏటకైంది వయసు ఉన్న వాళ్ళకు రైతు బీమా ఇచ్చింది. అయితే ఇప్పుడు బీడీలు చేసిన వాళ్ళకు 2000 పింఛను పుట్టించిండు. 4000 చెప్తా అన్నాడు. 4000 చేస్తున్నాడు. ఇప్పుడు 2000 సుఖ ఇస్తున్నాడు. ఏది రేవంత్ రెడ్డి 2000 ఇస్తానట. నువ్వే అబద్ధం చెప్తున్నట్టు నువ్వు. పాపం రేవంత్ రెడ్డి మీకు ఇస్తానట్టున్నారు కానీ తిని మూతి దూరుతారు మీరు. నిజం చెప్పు. తిని మీరు మంచిగా అన్ని దొబ్బుతారు రేవంత్ రెడ్డి కాంచి అన్ని. మీరు మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు ఆడతారు. అంతేనా? మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఎవరికి వెళ్తే మంచిగా ఉంటది? వచ్చే ఎలక్షన్లలో కేసీఆర్.